హైదరాబాద్ బాగ్లింగంపల్లిలోని బిఆర్ అంబేద్కర్ కళాశాలలో కాకా వెంకటస్వామి వర్ధంతి సందర్భంగా గ్రాడ్యుయేషన్ డే నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ ప్రజల ఆశీర్వాదం, నిరుద్యోగుల పోరాటం వల్లనే ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిందన్నారు. డబ్బులు ఉంటేనే రాజకీయాలు చేయాలనే ఆలోచన సరికాదన్నారు. ప్రజలలోకి వెళ్లి సేవ చేస్తే వారు తప్పకుండా ఆదరిస్తారన్నారు. విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తుకు తాము అండగా ఉంటామన్నారు. కాకా వర్ధంతి సందర్భంగా వెంకటస్వామి విగ్రహానికి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వివేక్ వినోద్లను చూసినప్పుడు తనకు రామాయణంలో లవకుశలు గుర్తుకు వస్తారని చెప్పారు. దేశ నిర్మాణంలో కాకా సామాజిక బాధ్యతను నిర్వర్తించినట్లు తెలిపారు. కాకా వర్ధంతి రోజున గ్రాడ్యుయేషన్ డే నిర్వహించడం ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమంలో కాకా కుటుంబం ముందు ఉందన్నారు. దేశానికి గాంధీ కుటుంబం ఎలాగో తెలంగాణకు కాకా కుటుంబం అలాగే అన్నారు. మా కుటుంబంలో ఎవరు నాకంటే ముందు తరంలో రాజకీయాలలో లేరు. 2006లో ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నించున్నప్పుడు రాజకీయ పార్టీలు నిలబడడానికి టికెట్ ఇస్తానా తీసుకోకుండా స్వయంగా ఇండిపెండెంట్ జడ్పీటీసీగా నేను నించొని ప్రజల దగ్గరికి వెళ్లి ప్రజల్లో ఉండి ప్రజల చేత ఎన్నికై నా రాజకీయ అరంగేట్రం అక్కడి నుంచి మొదలై స్థానిక సంస్థల్లో పనిచేసిన, శాసన మండలిలో పనిచేసిన, శాసనసభలో పనిచేసిన, లోక్సభలో పనిచేసిన మీరందరూ ఆదరించి అభిమానించి మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసింది కాబట్టి ఇంత గొప్ప తెలంగాణకి ఈరోజు ముఖ్యమంత్రిగా మీ ముందు నించున్నా అంటే 4 కోట్ల తెలంగాణ ప్రజల యొక్క ఆశీర్వాదం, 30 లక్షల మంది నిరుద్యోగ యువకుల యొక్క పోరాటమే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, నేను ముఖ్యమంత్రి కావడం అని చెప్పి నేను సవినయంగా తెలియజేస్తున్నా. నాయకత్వం ఎంతో మంది అనుభవజ్ఞులు ఉద్దండులు ఉన్నా వాళ్ళందరినీ సమన్వయం చేసి ఒక యువకుడికి అవకాశం ఇవ్వడం ద్వారా తెలంగాణ పునర్నిర్మాణంలో కాంగ్రెస్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషిస్తుంది, దేశానికే ఆదర్శంగా నిలబడుతుందని ఒక విశ్వాసంతోని నమ్మకంతోని ఈ బాధ్యతనిచ్చారు. అందుకే ఈ రోజు మా వేదిక మీద ఉన్న మంత్రులు కఠోరమైన దీక్షతోటి ఈ తెలంగాణను దేశానికే ఆదర్శంగా నిలబెట్టే రాష్ట్రంగా తీర్చిదిద్దే పనిలో భాగంగా రోజుకు 18 గంటలు కష్టపడాలి అని చెప్పి పార్లమెంటులోకి దుండగులు చొరబడిన ఘటనపై ప్రశ్నించిన లోక్సభ, రాజ్యసభ సభ్యులను పెద్ద సంఖ్యలో సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ ఇండియా కూటమి దేశవ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చిన విషయం తెలిసింది. దీనిలో భాగంగా హైదరాబాద్లోని ఇందిరా పార్క్, ధర్నా చౌక్తో పాటు వివిధ ప్రాంతాల్లో తెలంగాణ కాంగ్రెస్ నేతలు, ఇండియా కూటమి పక్షాన నేతలు ధర్నా చేశారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన నిరసన కార్యక్రమాలు చేపట్టారు. సేవ్ డెమోక్రసీ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్, మాజీ ఎంపీ హనుమంతరావు, విప్ ఆది శ్రీనివాస్, సిపిఐ ఎమ్మెల్యే సాంబశివరావు, ఆ పార్టీ సిపిఐ తదితరులు పాల్గొన్నారు. పార్లమెంటులో పొగబాంబులు వేస్తే ప్రధాని మోదీ ఇంతవరకు సమాధానం చెప్పలేదని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ విమర్శించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 146 మంది ఎంపీలను సస్పెన్షన్ చేశారని ఆయన మండిపడ్డారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ పునాదులు కదులుతున్నాయని అన్నారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తే ఈడీ, ఐటీ దాడులు చేస్తున్నారని, నరేంద్ర మోదీ ప్రభుత్వం నిరంకుశత్వంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఈ అంశాన్ని అడిగినటువంటి పార్లమెంటు సభ్యుల్ని దేశ చరిత్రలో ఎన్నడూ కూడా ఆంగ్లేయులు పరిపాలించినాడు కూడా లేనటువంటి విధంగా నియంతృత్వంగా ఒకటే రోజు 90 మందిని, మొత్తం 150 మందిని పార్లమెంట్ నుంచి బయటికి పంపి బిల్లులు పాస్ చేసుకున్నటువంటి నియంతృత్వ ప్రభుత్వం ఇది. అందుకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ, హైదరాబాద్ కేంద్రంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా నియంతృత్వంగా అప్రజాస్వామికంగా పరిపాలిస్తే ప్రజలు మార్పు కోరుకున్నారో రేపు కేంద్రంలో కూడా ఇదే నియంతృత్వానికి, ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మీ పునాదులు కదులుతున్నాయి. బిడ్డ జాగ్రత్త అన్నమాట. ఎందుకంటే ఏదైనా ప్రజాస్వామికంగా చర్చ జరగాలి. అందులో పార్లమెంటరీ వ్యవస్థలో చర్చల ద్వారా అనేకమైనటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. కానీ ఈ ప్రభుత్వం నియంతృత్వంగా మేమిద్దరం మాకిద్దరని దేశంలో ఉన్నటువంటి తాత ముత్తాతల నుంచి కూడబెట్టినటువంటి ఆస్తులన్నీ అమ్మేయడం, నియంతృత్వంగా ప్రభుత్వాన్ని ఎవరు విమర్శిస్తే వాళ్ళ జేబు సంస్థలుగా ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ తో దాడి చేసే కార్యక్రమాలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వ ధోరణిగా వ్యవహరిస్తుందని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. పార్లమెంటుపై దాడి జరిగితే సమాధానం లేదని, పార్లమెంటుకి భద్రత ఇచ్చే పరిస్థితి ఎన్డీఏకి లేదని మంత్రి విమర్శించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధంగా చట్టాలు తెస్తున్నారని అన్నారు.
ఎంపీల గొంతు నొక్కుతూ సభ నుండి సస్పెండ్ చేశారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వాన్ని ఉంచాలా లేదా ప్రజలు ఆలోచించాలని మంత్రి అన్నారు. ఈరోజు అత్యుత్తమైన పార్లమెంటు వ్యవస్థలో మన పార్లమెంట్లోని జొరబడి ఈరోజు అగంతకులు వచ్చి పార్లమెంట్లో దూకి ఈరోజు కనీసం పార్లమెంట్లో కూడా సెక్యూరిటీ ఇవ్వలేని దౌర్భాగ్య పరిస్థితిలో ఈరోజు ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం ఉన్నదంటే ఈరోజు యావత్ భారతదేశానికి సంబంధించిన మన సెక్యూరిటీ ఏ విధంగా ఉందో మనం ఒకసారి ఆలోచన చేయాలి. ఆ క్రమేణా ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ కానీ వామపక్ష పార్టీలే కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కానీ ఇతర ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా దీనిపైన చర్చ కావాలని కోరడం, మరి ప్రజాస్వామిక స్ఫూర్తితో ఈరోజు దీంట్లో జరిగిన లోటుపాట్లేంది, లోపాలేంది, వ్యవస్థలో ఉన్న లోపాలేంది, అనేక సందర్భాల్లో దీనిపైన చర్చ జరగాలంటే కేవలం మరి నియంతృత్వ ధోరణులతో అనేక చట్టాలను తీసుకొచ్చి ప్రజాస్వామిక స్ఫూర్తి వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చిన ఈ బీజేపీ పార్టీ ప్రభుత్వాన్ని పనితీరుని ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతా ఉన్నాం. ఈరోజు ప్రజల సంబంధించి ప్రజా ప్రాతినిధ్యం వహించే పార్లమెంట్ సభ్యుల గొంతు నొక్కడానికి ఈరోజు మరి వారి నుంచి సభ నుంచి సస్పెండ్ చేయడం అనేది సరికాదు. ఇప్పటికైనా ఆలోచన చేయాలి. పార్లమెంట్లో ఎంపీలను సస్పెండ్ చేయడం అత్యంత దారుణం, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి అన్నారు. 140 మంది ఎంపీలను ఒకే రోజు సస్పెండ్ చేయడం పార్లమెంట్ చరిత్రలో ఇదే మొదటిసారి అని, ఇది పార్లమెంటరీ వ్యవస్థకు తీరని మచ్చ అని తెలిపారు. అగంతకులు పార్లమెంటులోకి వెళ్లడం దేశ చరిత్రలో ఘోరమైన సంఘటన అన్నారు. ప్రజాస్వామ్య పరిపాలనకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ మరి పోరాటం చేసి ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొని వచ్చారు. ఇవాళ భారతదేశంలో పార్లమెంట్ అనేది భారత ప్రజలు 130 కోట్ల మంది ప్రజలకి ఒక దేవాలయం లాంటి పార్లమెంటులో కొంతమంది దుండగులు పార్లమెంటు జరుగుతున్నప్పుడు ఆ గ్యాలరీస్ లో నుంచి దూకి పేపర్లు ఇచ్చినటువంటి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ఎంపీలు, సిపిఐ, సిపిఎం లేక ఇండియా టీముకు సంబంధించిన ప్రతిపక్ష పార్టీల ఎంపీలందరూ పార్లమెంటులో ఈ రకంగా ఆ దుండగులు పార్లమెంటు లోపలికి 1, 2, 3 ప్రధాని మోదీ అమిత్ షా పాలనలో విపక్ష సభ్యుల గొంతు నొక్కాలనుకుంటున్నారని ఏఐసీసీ కార్యదర్శి విష్ణునాథ్ అన్నారు. పార్లమెంట్ ఘటనపై ప్రశ్నించిన రాహుల్ గాంధీని సస్పెండ్ చేశారని, ఆ తర్వాత 146 మందిని విడతల వారీగా సస్పెండ్ చేశారని ఆయన అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విపక్ష సభ్యులపై ఉందని తెలిపారు. And they allowed the other MP, this Mysore MP, who gave passes to these parliament intruders. And they suspended the opposition MPs. They demanded a statement from the Prime Minister and the Home Minister regarding this serious security breach. That is a single demand the opposition MPs raised. For that, they all are suspended from the parliament. Just see the chronological order. First they disqualified Rahul Gandhi, then they expelled Mao Maita, then they suspended around 150 MPs from the parliament. So they want to suppress the voice of the opposition from the parliament. So this is the time for all the light-minded people. They want to protest the constitutional values and విపక్ష పార్టీలను ఏకం చేసినందుకు మోదీకి కృతజ్ఞతలు తెలిపారు ఆమ్ ఆద్మీ పార్టీ కోఆర్డినేటర్ దిట్టి సుధాకర్. రాబోయేది ఇండియా కూటమి రాజ్యమేనని అన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని పుల్వామా దాడులు జరిగే అవకాశం ఉందని, దేశ సంపదను మొత్తం అమ్మేశారని ఆయన ఆరోపించారు. బీజేపీ రామమందిరం పేరిట ఎన్నికల్లో గెలవాలనుకుంటుందని అన్నారు. సంకలు ఎక్కరేసుకుంటే కాదు, ముందున్నది ముసళ్ల పండగ.
మా విధానాలు వేరు కావచ్చు, మా సిద్ధాంతం వేరు కావచ్చు, ఇంకోటి వేరు కావచ్చు, కానీ మేమంతా ఒక్కటే. ఈ భారతదేశాన్ని రక్షించుకోవాలి, డెమోక్రసీ కావాలి, డిక్టేటర్షిప్ని నశించేయాలి. ఈ దేశ స్వాతంత్రం కోసం ఎంతోమంది అన్ని మతాల వారు కలిసి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించారు. ఒక్క మతమో ఏదో కాదు, అందరిది ఈ దేశం, ఎవరు ఒక్కళ్ళదని కాదు. ఈరోజు జరుగుతున్నది ఏమిటి? దేశభక్తి దైవభక్తి పేరు మీద ఈరోజు దేశాన్ని ముక్కలు చేయడానికి చేస్తున్నారు. భూపతి రెడ్డి పరమేశ్వర రెడ్డి భూపతి రెడ్డి గారు పరమేశ్వర రెడ్డి గారు ఏమంటారు? మీదంతా తుకుడే గ్యాంగ్. ఎస్, రేపు బీజేపీని తుకుడే చేసే గ్యాంగ్ ఇదంతా. మొత్తం బీజేపీని పరిగెత్తిస్తాం. ఈ రాష్ట్రంలో ఏ పద్ధతుల్లో నిరంకుశత్వాన్ని డెమోక్రసీ నేలరాసి డెమోక్రసీ తీసుకొచ్చామో, ఈ రాష్ట్రంలో ఏ పద్ధతిలో జరిగిందో, కర్ణాటకలో ఏ పద్ధతి జరిగిందో, భారతదేశం మొత్తం కూడా రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో జరగబోతుంది. మలక్పేట్ రైల్వే బ్రిడ్జ్ వద్ద పట్టాల కింద మట్టి కంకర కుంగిపోవడంతో రైల్వే సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. గత 24 గంటల నుంచి ఎంఎంటీఎస్ పలు రైళ్లను దారి మళ్లించి కొన్ని రైళ్లను రద్దు చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజు గుప్తా అందిస్తారు. అకస్మాత్తుగా ట్రాక్ కింద ఉన్న మట్టి కంకర లూజ్ అయి కిందికి పడిపోవడంతో మలక్పేట్లో రైల్వే రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నిన్న అంటే గురువారం సాయంత్రం నుంచి ఈ పరిస్థితి నెలకొంది. మనం ఇక్కడ చూడొచ్చు, పట్టాల కింద మొత్తం కూడా కంకర మళ్ళీ మట్టి ఉండవలసిన స్థానంలో మొత్తం గుంతలాగా ఏర్పడింది. దీన్ని అంతా రిపేర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నిన్నటి నుంచి అన్నీ కూడా ఎక్స్ప్రెస్లు, అదేవిధంగా గూడ్స్ అన్ని ఎంఎంటీఎస్ సర్వీసెస్లు కూడా ఇక్కడ నిలిపివేయడం జరిగింది. అత్యవసర సర్వీసెస్ మాత్రము పంపించడం జరుగుతుంది. దాదాపు 2 ట్రాక్లు కూడా కొంత మేరకు రిపేర్ చేయడం జరిగింది. అయితే కొన్ని ఎమర్జెన్సీ రైల్స్ మాత్రము పంపిస్తున్నారు. అది కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా స్లోగా మూవ్ అవుతున్నాయి. ఎలాంటి ప్రమాదం జరగకుండా చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నారు. ఇక్కడ చూస్తే ఈ రైల్వే కార్మికులు మొత్తం కూడా యుద్ధ ప్రాతిపదన మీద ఈ పనులన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈరోజు రాత్రి వరకు పూర్తి చేసి రేపు అంటే శనివారం ఉదయం వరకు కూడా అన్ని రైళ్లు యథావిధిగా నడిచే విధంగా ప్రయత్నం చేస్తామని మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే ప్రతిరోజు కూడా ఎంఎంటీఎస్ రైల్లో దాదాపు 1,70,000 మంది నగరవాసులు ప్రయాణిస్తూ ఉంటారు. ఈ ఎంఎంటీఎస్ రైల్స్కి అంతరాయం ఏర్పడంతో చాలామంది ప్రయాణికులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వాళ్ళు ప్రత్యామ్నాయంగా వేరే రూట్స్ చూసుకుంటున్నారు. ఇక్కడ ప్రస్తుతము ఇవన్నీ కూడా రిపేర్స్ చేసి రైల్స్ పునరుద్ధరించే ప్రయత్నంలో ఇక్కడ సిబ్బంది కనిపిస్తున్నారు. అయితే శనివారము ఉదయం నుంచి యథావిధిగా రైళ్లన్నీ రాకపోకలు కూడా జరిగే అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కెమెరామ్యాన్ శ్రీనివాస్తో నాగరాజ్ గుప్తా, హైదరాబాద్. 2024 నూతన సంవత్సర వేడుకల సందర్భంగా అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీ రవిగుప్తా నార్కోటిక్ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలనపై డీజీపీ రవిగుప్తా సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో నార్కోటిక్ బ్యూరో అధికారులు, కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ డ్రగ్స్ నియంత్రణపై కఠినంగా వ్యవహరించాలని అధికారులకు సూచించారు. నూతన సంవత్సరం పేరుతో సంబరాలు జరుపుకుంటున్నారని, అయితే పోలీస్ సిబ్బంది అలర్ట్ గా ఉండాలన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి, డ్రగ్స్ రాకుండా ప్రత్యేక నిఘాను ఏర్పాటు చేయాలన్నారు. కరోనా వంటి విపత్కాలంలో వైద్యులు చేసిన సేవలకు విలువ కట్టలేమని బేబీ సినిమా ఫేమ్ వీరాజ్ అశ్విన్ అన్నారు. ఆ సమయంలోనే వారి విలువ తెలిసి వచ్చిందన్నారు. ప్రముఖ నెఫ్రాలజీ వైద్యులు అరుణ్ కుమార్ కు బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ అవార్డు వచ్చిన సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ అరుణ్ కుమార్ ను వీరాజ్ అశ్విన్ సత్కరించి అభినందించారు. కిడ్నీ సమస్యలపై ప్రతి ఒక్కరిలో అవగాహన ఉండాల్సిన అవసరం ఉందని యువ కథానాయకుడు వీరాజ్ అశ్విన్ అన్నారు. నెఫ్రాలజీ రంగంలో ఉత్తమ సేవలను అందించినందుకు గాను డిసెంబర్ 12న బెస్ట్ నెఫ్రాలజీ ఆఫ్ ది ఇయర్ గా వరల్డ్ వైడ్ హెల్త్ కేర్ అచీవర్స్ అవార్డును కేంద్ర వైద్య కుటుంబ సంక్షేమ శాఖల మంత్రి ఎస్పీ సింగ్ బాగేల్ చేతుల మీదుగా అందుకున్న చాలా ఆనందంగా ఉందని డాక్టర్ అరుణ్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతి ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉండేసరికి ఎక్కడైనా తెలియని ఒక చిన్న ధైర్యం ఉంటుంది, అలాగే చిన్న గౌరవం ఉంటుంది. సో నేను క్లోజ్ గా చూస్తూ వచ్చాను ఒక డాక్టర్స్ అంటే వాళ్ళు ఎంత కష్టపడతారు, వాళ్ళు జనాల గురించి ఎంత డెడికేట్ చేస్తారు వాళ్ళ లైఫ్ ని.
అండ్ అలాగే అందరికీ వచ్చే నార్మల్ టైమ్స్ లో మనకి తెలియకపోయిన కోవిడ్ వల్ల వీ కుడ్ సీ ఒక డాక్టర్ వల్ల ఎంత ఈ సొసైటీకి హెల్ప్ఫుల్ అని. సో అలాగే ఐ థింక్ ఆ టైంలో ఇది ఆపర్చునిటీగా తీసుకొని ఫర్ ఎవ్రీ డాక్టర్ మనం థ్యాంక్ చేయడం. ఎందుకంటే ఒక సోల్జర్ లాగా కోవిడ్ టైంలో డాక్టర్స్ అందరూ కలిసి ఇప్పుడు మీరు చూసుకుంటే తెలంగాణలో మనకి ఇప్పుడు ఓన్లీ మనం తెలంగాణ పేషెంట్స్ మాత్రమే ట్రీట్ చేయట్లేదు. వెస్ట్ బెంగాల్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, బంగ్లాదేశ్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, అండ్ అరబ్ కంట్రీస్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు, మిడిల్ ఈస్ట్ నుంచి పేషెంట్స్ వస్తున్నారు. సో దీని మెయిన్ రీజన్ ఒకటి ఏంటంటే తెలంగాణలో మెడికల్ ఫెసిలిటీస్ ఒకటి బాగున్నాయి, అండ్ ఇన్ఫాక్ట్ తెలంగాణ డాక్టర్స్ చాలా ఫ్రెండ్లీ అని. సో అంతకు ముందు వరకు ఎలా ఉండేదంటే మన ఇండియన్ క్యాపిటల్ ఢిల్లీకి వెళ్ళేవారంతా ఇంటర్నేషనల్ పేషెంట్స్ కానివ్వండి ఇవన్నీ. ఇప్పుడు అందరూ కూడా తెలంగాణ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, ముఖ్యంగా హైదరాబాద్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో హైదరాబాద్లో మనం చేసిన డయాలసిస్ కానివ్వండి అనే ట్రాన్స్ప్లాంటేషన్స్. జనవరి 6వ తేదీన హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో జైపూర్ ఫుడ్ 20వ వార్షికోత్సవాలు జరుపుకోనున్నట్లుగా సంస్థ కార్యదర్శి ఇందర్చంద్ జైన్ తెలిపారు. భగవాన్ మహావీర్ వికలాంగ సహాయతా సమితి వారి ప్రతిష్టాత్మక ఆర్టిఫిషియల్ జైపూర్ ఫుడ్ని ప్రవేశపెట్టి 20 సంవత్సరాలు గడుస్తున్న సందర్భంగా ఈ వార్షికోత్సవాలు నిర్వహిస్తున్నట్లుగా ఆయన అన్నారు. గడిచిన 20 సంవత్సరాల కాలం నుండి ఇప్పటి వరకు 20 లక్షల మంది అంగవైకల్యం కలిగిన వారికి తాము సేవ చేయగలిగాము అని వారు తమ జైపూర్ ఫుడ్ ను ఉపయోగించుకుంటూ ఉద్యోగాలు చేస్తూ సమాజంలో జీవితంలో స్థిరపడ్డారు అని తెలిపారు. అలాగే తమ సంస్థకి విరాళాలు ఇవ్వాలనుకునే వారు జనవరి 6వ తేదీన జరపబోవు తమ 20వ వార్షికోత్సవాలలో పాల్గొని లేదా తమ సంస్థని సంప్రదించడం ద్వారా విరాళాలు ఇవ్వొచ్చు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రముఖ రిటైర్డ్ ఐఏఎస్ PC Parak పాల్గొన్నారు. Scale of the currency at about $60 to $70, and a similar kind of food all across the world on commercial terms will be nothing less than $10,000. So we are basically not collecting even a single paisa for the appliances what we are providing to them. It is not just for the first time, but any number of times the patient comes, because this food lasts about 5 to 6 years very easily into a regular gentleman, or in a growing age, it might be requiring to replace every 6 months' time, because the child, if is growing, then the height increases. So, and nothing comes as prefabricated. Everything comes to us only as raw material. Our raw material is basically POP, HDP pipes, some of the leather belts, and small accessories. So, with which we take measurement here at the center at Hyderabad Center. After the measurement is taken, a fabrication is done. Post the fabrication, the fitment is done on the patient, and post the fitment, the patient is given a gait training, because unless we are satisfied and the patient is satisfied. అమాయక ప్రజలను ఎంచుకొని మనోరంజన్ బ్యాంక్ నోట్లను నకిలీ నోట్లుగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న 3 నిందితులను ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి 60 లక్షలు మనోరంజన్ నోట్లు, ఒక వాహనంను స్వాధీనం చేసుకున్నారు. ఆదిలాబాద్ నివాసి మహమ్మద్ బహుద్దీన్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ మోసాలకు పాల్పడినందుకు అతని విధుల నుంచి తొలగించారు. నిందితులు ఆండ్రిసన్ కృష్ణా శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నకిలీ నోట్లు చలామణి చేస్తే మంచి కమిషన్ ఇస్తానని బహుద్దీన్ ఆండ్రిసన్ చెప్పి అమాయకపరులను గుర్తించి 1:3 రేషియోగా మనోరంజన్ నోట్లు చలామణి చేస్తుండగా ఎల్బీ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇంకో కేసులో ఒక 60 lakh కౌంటర్ఫిట్ కరెన్సీ అంటే ఫేక్ కరెన్సీ మళ్ళీ కౌంటర్ఫిట్ కరెన్సీ మళ్ళీ ఇంకో ఫేక్ యాక్టివిటీ. ఇది ఏంటంటే ఒక 1:3 రేషియోలో ఈ మనీ మీకు సర్క్యులేట్ ఇస్తామని చెప్పేసి ₹1 ఇస్తే ₹3 టైప్స్ ఈ కరెన్సీ ఫేక్ కరెన్సీ వస్తుందని చెప్పే విధంగా వీళ్ళు చేశారు. ఇందులో ఏంటంటే ఒకతను ఇతను జావేద్ అని అతను బహుద్దీన్ అని చెప్పేసి ఇతను ఇంతకుముందు ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తూ అతను అందులో ఒక ఫ్రాడ్ చేసినందుకు ఆ డిపార్ట్మెంట్ను సస్పెండ్ చేయడం మూలంగా అతను ఇటువంటి యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అయ్యి గలీబుల్ పీపుల్ని ఇట్లా ట్రాప్ చేసి ఈ కౌంటర్ఫిట్ కరెన్సీ ఇస్తున్నామని చెప్పి వేరే మనోరమ అని చిన్నపిల్లలు ఆడుకోవడానికి కరెన్సీ ఉంటుంది, ఆ కరెన్సీ తీసుకొచ్చి వీళ్ళకి ఇచ్చేసి మళ్ళీ అక్కడ అదే టైంలో ఎక్స్చేంజ్ చేసే టైంలో ఒరిజినల్ మనీ తీసుకున్నప్పుడు పోలీస్ అధికారులు వస్తున్నారు అని వాళ్ళలోనే ఒకటి అట్లా సైరన్ ఇచ్చినట్టు చేసింటే విజిలేసి
then they will run away from the place, so that victim కు అతనికి ఒక చీటింగ్ గురి కాబడుతున్నాడు ఈ విధంగా. It itself is a counterfeit, fake one, and they are saying that we are giving counterfeit currency. దానికి ఇంత ఒక 1:3 రేషియోలు ఇస్తామని చెప్పడం జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. పెండింగ్ చలాన్ల క్లియరెన్స్ స్కీమ్ తీసుకొచ్చింది. భారీ డిస్కౌంట్తో పెండింగ్ చలాన్లు చెల్లించవచ్చని ప్రకటించింది ప్రభుత్వం. 2023 డిసెంబర్ 26వ తేదీ నుంచి డిస్కౌంట్ కింద పెండింగ్ చలాన్లు కట్టే అవకాశాన్ని కల్పిస్తుంది. ఆర్టీసీ డ్రైవర్స్ తోపుడు బండ్ల వారికి 90% డిస్కౌంట్ ఇచ్చింది. 100 రూపాయలకు 10 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. అదేవిధంగా 2 వీలర్స్ బైక్ పై 80% డిస్కౌంట్, అంటే 1000 రూపాయల చలాను అసలు ఉంటే డిస్కౌంట్ కింద 200 రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది. ఇక కార్లు, ఆటోలపై 60% డిస్కౌంట్, 1000 రూపాయలు ఉంటే 400 రూపాయల చలానా చెల్లిస్తే సరిపోతుంది. లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్ కి 50% డిస్కౌంట్ ఇస్తుంది సర్కార్. ఆన్లైన్ తో పాటు మీ సేవా సెంటర్స్ లో డిస్కౌంట్ లో చలాన్స్ పేమెంట్ చేయొచ్చు. 2022లో డిస్కౌంట్ ఇచ్చినప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా 300 కోట్ల చలాన్స్ వసూలైంది. ఆ తర్వాత జనరేట్ అయిన చలానాలు చాలా వరకు పెండింగ్ లో ఉన్నాయి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2 కోట్లకు పైగా చలాన్లు పెండింగ్ లో ఉన్నాయి. 100 కోట్ల రూపాయల విలువైన చలాన్లు కట్టాల్సి ఉంది వాహనదారులు. ప్రయాణికుల సౌకర్యార్థం సంక్రాంతి పర్వదినం నాటికి 200 కొత్త డీజిల్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అందుబాటులోకి తీసుకువస్తుంది. వాటిలో వారం రోజుల్లో 50 బస్సులను రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ప్రారంభించేందుకు టీఎస్ఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ప్రజలకు మెరుగైన సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని కల్పించేందుకు ఈ బస్సులను సంస్థ వాడకంలోకి తెస్తుంది. హైదరాబాద్లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త లహరి, స్లీపర్ కమ్ సీటర్, రాజధాని ఏసీ, ఎక్స్ప్రెస్ బస్సులను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఐపీఎస్ గారు పరిశీలించారు. ఈ బస్సుల్లో ప్రయాణికులకు కల్పిస్తున్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పలు సూచనలు చేశారు. మహాలక్ష్మి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం స్కీమ్ అమలు చేస్తుండటంతో ప్రయాణికుల రద్దీ పెరిగిందని, వీలైనంత త్వరగా బస్సులను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలు అందించేందుకు కొత్త బస్సులను కొనుగోలు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించారు. అందులో భాగంగా 4-5 నెలల్లో 2000కు పైగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది. అందులో 400 ఎక్స్ప్రెస్, 512 పల్లె వెలుగు, 92 లహరి స్లీపర్ కమ్ సీటర్, 56 ఏసీ రాజధాని బస్సులున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాల విషయానికి వస్తే హైదరాబాద్ సిటీలో 540, తెలంగాణలో ఇతర ప్రాంతాలకు 500 బస్సులను వాడకంలోకి యాజమాన్యం తెస్తుంది. వీటన్నింటినీ వచ్చే ఏడాది మార్చి చివరి నాటికి అందుబాటులోకి తీసుకువచ్చేలా ప్రణాళికలు రూపొందించాం అని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. కొత్త బస్సులో ప్రయాణికులకు మెరుగైన నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు. గమ్యస్థానాల వివరాల కోసం బస్సుల్లో ఎల్ఈడి బోర్డులను ఏర్పాటు చేసినట్లుగా వివరించారు. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టమ్ ఉందని తెలిపారు. మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2 అమ్మాయిల మిస్సింగ్ కలకలం రేపింది. పోలీస్ స్టేషన్ పరిధిలోని బడంగ్పేటకు చెందిన సాన్వి దుర్గా మరియు బాలాపూర్ చౌరస్తా ఎస్వి హాస్పిటల్ ఎండి జ్యోతి కూతురు లక్ష్మీ ప్రణతి ఇద్దరు బీపీడీఏవి స్కూల్లో 7వ తరగతి చదువుతున్నారు. సాయంత్రం స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత 6 గంటల ప్రాంతంలో బాలాపూర్ చౌరస్తాలో ఇద్దరు ఫోన్లో మాట్లాడుకుని అప్పటి నుంచి కనిపించలేదని పోలీసులకు తల్లిదండ్రులు మీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు, అధికారులు చిన్నారులకు క్రిస్మస్ కానుకలు పంపిణీ చేశారు. మత సామరస్యాన్ని కాపాడుతూ మా ప్రభుత్వం ముందుకెళ్తుంది. డిసెంబర్లో మిరాకిల్ జరగబోతుందని, సెక్యులర్ ప్రభుత్వం ఉండాలని ప్రజలు కాంగ్రెస్కు అధికారం ఇచ్చారు. మొన్న కర్ణాటక, నిన్న హిమాచల్ ప్రదేశ్, నేడు తెలంగాణలో సెక్యులర్ ప్రభుత్వం ఏర్పడింది అని సీఎం అన్నారు. కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు ప్రభుత్వం శ్వేతపత్రాలు విడుదల చేసేందుకు ₹1,00,00,000 ఖర్చుతో అసెంబ్లీ సమావేశాలు ఎందుకని డాక్టర్ దాసోజు శ్రావణ్ కుమార్ సీఎం రేవంత్ రెడ్డికి రాసిన లెటర్లో ప్రశ్నించారు. కేవలం పత్రికా సమావేశాలు నిర్వహించి పత్రాలు విడుదల చేస్తే ప్రజలకు తెలియదా అని సవాల్ విసిరారు. ఈరోజు అసెంబ్లీ వేదికగా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి కేవలం కేసీఆర్ గారిని బదనాం చేయటం వల్ల మీరు తెలంగాణ రాష్ట్రాన్ని కూడా బదనాం చేసినారనే ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తా ఉన్నాను. మీరు తెలంగాణ
పూర్తిగా కూడా ఆర్థికంగా అతలాకుతలమైందని చెప్పని, చితికిపోయిందని చెప్పని, అప్పుల పాలైందని చెప్పడం వల్ల ఏ పారిశ్రామికవేత్త, దేశ విదేశాల్లో ఉన్నటువంటి ఒక పారిశ్రామికవేత్తలు కావచ్చు, పెట్టుబడిదారులు కావచ్చు, ఎట్లా తెలంగాణకు వచ్చి ఒక బ్యాంక్రప్ట్ స్టేట్ లో ఎట్లా పెట్టుబడులు పెడతారో దయచేసి మీరే సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నాను. మీరు ఎన్నికల సందర్భంలో ఈ మాటలన్నీ గతంలోనే చెప్పినారు, ప్రజలందరికీ తెలుసు. 6 కోట్ల అప్పులైందని చెప్పని ప్రతి సమావేశంలో మీరు కావచ్చు, మీ పెద్ద నాయకులు కావచ్చు